మన నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక ఏమంటుంది ఒక్కసారి జర చూడరా. అర్ధరాత్రి కుతంత్రం చేసిరట, తిప్పి కొడుతున్న జనతంత్రం అంట, కక్ష సాధింపుతోనే కాళేశ్వరంపై కాంగ్రెస్ నిందలు వేస్తానంట, సిబిఐ దర్యాప్తు. అందుకే ఇది 76.4% ప్రజల మాట, 76.4% ప్రజల మాటట. రేవంత్ రెడ్డి చేతగాక, పరిపాలన చేతగాక ప్రజలను బదనాం చేస్తూ, కేసీఆర్ బదనాం చేస్తూ, నీళ్లు ఇవ్వకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రతిపక్షాల పైన బురద చల్లుతూ స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం బురద రాజకీయం చేస్తున్నట వాళ్ళు అంటారు. నేను చెప్తున్నా అంతే. నమస్తే తెలంగాణ సర్వేలో కుండపత్రైందంటే చూసుకొని అబ్బో 26.28% ఓటు వస్తుంది. సరిగా 88 వస్తుంది. చెప్పలేమంటారు. మేడిగడ్డ బరాజుకు మరమ్మత్తు చేసి వాడకంలోకి తేవాలంటే తేవాలని 23.33% మంది అంటారు. కాళేశ్వరం నిర్మించడం సరే అంటే 26 అంటారు, 86%. ఇక నెక్స్ట్ కాళేశ్వరం పార్టీ కట్టించినందుకు సిబిఐ దర్యాప్తు కరెక్టేనా అంటే డౌన్కి సింబల్ ఎత్తారు. 76.40%. ఇది ఇలా కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి తీసుకున్న స్పందన. 86% మంది దాన్ని రిపేర్ చేయాలి, కట్టి మంచి పని చేసాడు. ఈ సన్నాసులు పరిచయగాక దర్యాప్తు మొదలుపెట్టారు అంటారు. మరమ్మత్తులు చేయలేని సన్నాసులు అంటారు. అది కథ. ఇక కాళేశ్వరం పాటు తెలంగాణకు గుండెకాయ, దాన్ని నిర్మించడం సరైన 86.28% మంది. రైతు బాంధవుడు కేసీఆర్ వచ్చాకనే సాగునీరు ప్రాజెక్టుతో లాభం జరిగిన 85.3% మంది. మేడిగడను రిపేర్ చేయకుండా సర్కారు రాజకీయం చేస్తాం, తిరిగి వినియోగంలోకి తేవాల్సిందేనన్న 83% మంది. బడగచర్లను అడ్డుకోగలిగేది బీఆర్ఎస్ మాత్రమే. నమస్తే సర్వేలో ముక్త కంఠంతో తేల్చి చెప్పిన జనం. ఇక సోమవారం సిద్దిపేట జిల్లా మన రేవంత్ అన్న గారి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎందుకు చేయరు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిచ్చోళం చేస్తూ ప్రతిరోజు కేసీఆర్ పైన బటగాసి మీదేస్తూ ఏదైనా సరే కాళేశ్వరం కమిషన్ పేరుతో కాలయాపన చేస్తూ నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, పెన్షన్లు ఇవ్వకుండా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా సర్వస్వం నాశనం చేసి ఓన్లీ కాళేశ్వరం, ఓన్లీ కాళేశ్వరం, కాళేశ్వరం అంటే ప్రజలు ఉంచకపోతే ఏం చేస్తారా? 86% మంది ప్రజానికం కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాగలి చుమ్ముతావు. ఇంతకంటే ఇంకా ఏమి నిదర్శనం కావాలి మీకు? మీ సొక్కమైనదని చెప్తానికి మీ సొక్కమైన ప్రజలకి చేస్తారు. ఇది పరిస్థితి. దీనికి ఒక్కొక్కరు ఏం మారుతుంది? ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చేస్తావు, రాజకీయ కక్ష అంటావు. మోదీ బాబు ఎజెండా గోదావరి నీళ్ళు ఎత్తుకెళ్లేందుకే రాష్ట్ర అస్తిత్వంపై రేవంత్ కుట్ర చేస్తా ఉండు. సిబిఐ దర్యాప్తు పేరుతో కాళేశ్వరాన్ని మూసే పన్నాగం. సిబిఐ అంటే రాహుల్ కు చేదు, రేవంత్ కు ముద్ద అని కేటీఆర్ అంటున్నాడు. కాళేశ్వరంపై హరీష్ ప్రసంగం ఓ మాస్టర్ క్లాస్ అంటున్నాడు. ఈ రెండు నేను ట్వీట్ చేసింది. సిబిఐ అంటేనేమో రాహుల్ గాంధీకి నచ్చదు, కానీ రేవంత్ రెడ్డికి ఎందుకు నచ్చుతుందని అడుగుతున్నాడు. మరి కాళేశ్వరం విషయంలో హరీష్ రావు గారితో చీరి సిద్ధ కట్టిన ఒక్కొక్కరిని చీరి సిద్ధ కట్టి మైకు 100 సార్లు కట్టింది. నిమిషానికి ఓడు లేచిండు. హరీష్ రావు మాట్లాడితే ఉత్సవాడుతుంది ఒక్కొక్కరికి. అందువల్ల కలవకుండా కవితకని ఎగేసిరు. ఇప్పుడు దర్యాప్తు వెనుక కుట్ర, సిబిఐ ఇవ్వడంలో బాబు హస్తం, రేవంత్ సూచనల మేరకే నివేదిక, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైరు. ఇద్దరి మ్యాచ్ ఫిక్సింగ్. సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ టీము, బీజేపీ మాజీ మంత్రి వేముల. ఆ బాతును ధిక్కరించి బడే బాయికే ఓటు. కేంద్ర సంస్థలు వ్యతిరేకిస్తున్న రాహుల్. అయినా సిబిఐకి రేవంత్ రెడ్డి కార్పెట్. కాళేశ్వరాన్ని మోదీ కోర్టులోకి నెట్టిన సీఎం. ఇక సిబిఐకి ఇవ్వడంపై మా మంత్రుల విస్మయం. సీఎం చెప్పింది ఒకటి, సభలో చేసింది ఒకటి. హౌస్ కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయం. అందుకు భిన్నంగా సభలో రేవంత్ ప్రకటన. ప్రభుత్వ వైఖరి ఏమిటి? చర్చలపై మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. ఘోష్ నివేదికపై సర్కార్కు హైకోర్టు ఆదేశం. అసక్రమం, ఏకపక్షం తనకు అర్థమైందో సత్యం అన్నట్టు ఘోష్ రిపోర్టు. మరో డైవర్షన్ డ్రామా. వరదలు, యూరియా వైఫల్యం నుంచి జనం దృష్టి మళ్లించేందుకు సిబిఐ నాటకం. నమస్తే తెలంగాణ ఎన్ని రకాలుగా దీనిపైన వాళ్ళ పార్టీలో ఏమనుకుంటారు, బీఆర్ఎస్ లో ఏమనుకుంటారు, కోర్టు ఏం చెప్తుంది, ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేస్తాను 1 by 1 వదిలి పెట్టకుండా
ఒక్కొక్క అంశాన్ని పేపర్ నిండా రాసి ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉండు. ప్రజలు మరి వాస్తవం తెలుసుకొని పాలేంది నీళ్ళేంది దొంగోడు దొరవడు అన్ని విషయాలు తెలుసుకొని న్యాయ నిర్ణేతలుగా రేపు స్థానిక ఎన్నికల్లో ఎవరిని తప్పుంచే వాడిని సీరియస్గా కట్టాలని కోరుతాను. అంతే బరాబర్ వాడు ఎవడైతే వాడే మీరు డిసైడ్ అయ్యేది. ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసారు. 86% మంది తెలంగాణ వారు కేసీఆర్ వైపు మలిపారు. ఇక మిగిలింది కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే రేవంత్ అన్న వైపు.